రాష్ట్ర ప్రభుత్వం 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, పౌర సంఘాలు, విద్యార్థి సంఘాలు వ్యక్తం చేసిన ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కమిటీ రాష్ట్ర కో కన్వీనర్లు, శాసనమండలి మాజీ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణారెడ్డి, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్ మాట్లాడారు. టెండర్ల గడువును 2 సార్లు పొడిగించి నిబంధనలు సరళం చేసినప్పటికీ ప్రైవేట్ వైద్య కళాశాలలు టెండర్లలో పాల్గొనలేకపోవడం ప్రజాభిప్రాయానికి నిదర్శనమని చెప్పారు. కోట్లాది ప్రజలు సంతకాలు చేసి పీపీపీ విధానాన్ని వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఆదోని మెడికల్ కళాశాలకు సంబంధించి ఒక్క సంస్థ మాత్రమే బిడ్డింగ్లో పాల్గొన్న నేపథ్యంలో సింగిల్ బిడ్ను ఆమోదించవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బిడ్డింగ్ చేసిందని, అయితే పులివెందులు కానీ, మదనపల్లి కానీ, మార్కాపురం కానీ ఈ 3 మెడికల్ కాలేజీలకి ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదనేది మీడియాలో వచ్చినటువంటి సమాచారం. అందువల్ల ఇది మనకు తెలుస్తున్నది ప్రజల యొక్క వ్యతిరేకత, పౌర సమాజం యొక్క వ్యతిరేకత. ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ తరఫున గత 2-3 నెలలుగా మేము ఒకటే విషయాన్ని చెప్తా ఉన్నాం. ఈ 10 మెడికల్ కాలేజీలతో పాటు ఏర్పడేటటువంటి 10 ఆసుపత్రులు, ఒక్కొక్క చోట 300 పడకలకు పైగా ఉండే ఆసుపత్రి ఏర్పడాలి. ఆ ఏర్పడే ఆసుపత్రుల ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకి మెరుగైన వైద్యం అందుద్ది. అంతేకాకుండా ఈ స్థాపించేటటువంటి ప్రాంతాలన్నీ కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు. ఉదాహరణకు ఆదోని వెనుకబడిన ప్రాంతం, మార్కాపురం వెనుకబడిన ప్రాంతం, పార్వతీపురం వెనుకబడిన ప్రాంతం, నర్సీపట్నం వెనుకబడినటువంటి ప్రాంతం, మదనపల్లి వెనుకబడినటువంటి ప్రాంతం. వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాశాలలు పీపీపీ మోడ్లోకి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించుకుని పంతానికి పోకుండా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఈ బిడ్లకు వచ్చినటువంటి స్పందన చూసైనా స్పందించి వెంటనే ఈ విధానాన్ని పీపీపీ విధానాన్ని రద్దు చేసి ఈ 10 మెడికల్ కాలేజీలని పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే నిర్మించి నిర్వహించాలని మేము ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము భవిష్యత్తులో ఇంకా ఆందోళనకు కూడా ముందుకు వెళ్ళాలని భావిస్తూ ఉన్నాం. జనవరి నెలలో ఒక తేదీని నిర్ణయించుకుని విజయవాడలో ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలనేటటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. అనేక పౌర సంఘాలు, ఇతర రాజకీయ సంఘాలు, రాజకీయ పార్టీలను కూడా కలుపుకుని ఈ ఆందోళన ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు 1,04,00,000 మంది ప్రజలు సంతకాలు చేసి వారి నిరసనని తెలియజేయటం, ఆ సంతకాలన్నీ కలిపిన వాటిని గవర్నర్కి నివేదించటం ఇటీవల కాలంలో జరిగింది. మరొక వైపున ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ అనేక జిల్లాలకు వెళ్ళి అక్కడ రౌండ్ టేబుల్ మీటింగ్లు, చర్చలు, సదస్సులు ఇవన్నీ నిర్వహించటం, వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేయటం, ధర్నాలు చేయటం, ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా గళమెత్తారు, నిరసనలు తెలియజేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగానే మెడికల్ కళాశాలలు కొనసాగాలి. ప్రభుత్వం ఇప్పటికే సేకరించిన 600 ఎకరాల భూమి, కొన్ని లక్షల చదరపడుగుల నిర్మాణంలో ఉన్న భవనాలు, 17 మెడికల్ కళాశాలలకి అనుమతులు, వీటన్నిటినీ ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయడం మంచిది కాదని చెప్తూ ఉన్నారు. మరి కొంతమంది అయితే ఇది పెద్ద స్కామ్ అని, కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్గా ఇది మారబోతుందని హెచ్చరికలు కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని గౌరవించి భవిష్యత్తులో మరలా టెండర్లు పిలవకుండా ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ కోరుకుంటుంది. గత 18 నెలలుగా ఈ మిగిలిన 10 మెడికల్ కళాశాలలో ₹1 ఖర్చు పెట్టలేదు, ఒక ఇటుక నిర్మాణంలో ఉపయోగించలేదు. అవి అలాగే ఐడియల్గా ఉంచిన పరిస్థితి చూస్తున్నాం. అలా కాకుండా త్వరితగతిన ఈ 10 మెడికల్ కళాశాలని పూర్తి చేయాలని, ప్రభుత్వ రంగంలో కొనసాగాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ రంగంలో కొనసాగితే కొన్ని వేల మంది
అవుట్ పేషెంట్లకి ప్రతిరోజు వైద్యం అందించవచ్చు. అనేక మందికి ప్రసవనాలు చేయొచ్చు, డెలివరీస్ చేయొచ్చు, ఆపరేషన్లు చేయొచ్చు, మందులు ఫ్రీగా ఇవ్వచ్చు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ వస్తాయి. ఇవన్నీ పేదలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా అందరి యొక్క విజ్ఞప్తి, ఇంకా టెండర్ని మరలా పిలవడానికి ప్రయత్నం చేయకుండా ఇంతటితో ఆ టెండర్ ప్రక్రియకి స్వస్తి పలకాలని, ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆదోని మెడికల్ కళాశాలకి ఒక్క బిడ్ మాత్రమే వచ్చింది కాబట్టి ఆ బిడ్ని తిరస్కరించి ఉండాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేటువంటి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం గత 18 నెలలుగా కొనసాగిస్తూ నిన్న దానికి ఒక ప్రారంభం చేసింది. పబ్లిక్ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే దానికోసం టెండర్లు పిలిస్తే ఒక కాలేజీ రావడం అనేది ఈ ప్రభుత్వం పట్ల, ప్రభుత్వ విధానాల పట్ల వాళ్ళు ఊహించేటువంటి కార్పొరేట్ సంస్థలు కూడా నమ్మకం పోయిందనేది అర్థమవుతూ ఉంది. ఈ విషయంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన గతంలో ప్రతిపక్ష పార్టీగా చేసిన నిర్ణయం ప్రకారంగా ఎన్ని ప్రభుత్వ కళాశాలల్ని ప్రభుత్వం నడిపించే విధంగా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సామాజిక న్యాయానికి, పేదల వైద్యానికి, అట్లాగే ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఆటంకపరమైనటువంటి ఈ పీపీపీ విధానం ఏదైతే ఉందో అది చాలా ఈ రంగంలో పనికిరాదు. అది ఆయన చెబుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, రోడ్లు వేసే పద్ధతుల్లోనే ఇది నడిపితే రోడ్ల మీద నడిచే వాహనాలు టోల్గేట్ కట్టుకోవాలి. అట్లాగే నదులు శుభ్రం చేస్తున్న సందర్భంలో ఆ నదులు వాడుకునేటువంటి రైతులు, ఆ నీళ్ళని వాడుకునే రైతులు దానికి డబ్బులు కట్టాల్సిన అవసరం, యూజర్ ఛార్జెస్ వాడాలి. అట్లాగే యూజర్ ఛార్జెస్ని గతంలో కూడా వాడేవాళ్ళు, ఇప్పుడు యూజర్ ఛార్జెస్ని కార్పొరేట్ స్థాయిలో వాడతారు. ఈ యూజర్ ఛార్జెస్ని వాడే పద్ధతి ద్వారా ప్రభుత్వ వైద్య విధానాన్ని ప్రజలకు దూరం చేస్తూ కార్పొరేటీకరణ చేసేటువంటి పద్ధతుల్లో దీని వెనకాల పెద్ద వ్యాపారం ఉందనేది పెద్దలు చెబుతూ ఉన్నారు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రంగాన్ని, ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్యని, ఆసుపత్రుల్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అన్ని అంశాల మీద గతంలో నిన్నగా మొన్న ఆదోనిలో లక్ష్మణ్ రెడ్డి గారు నేను వెళ్ళి ఆదోని మెడికల్ కళాశాల చూసి రావడం జరిగింది. ఆదోని మెడికల్ కళాశాల దాదాపు 70% పూర్తయింది. ఇక 30% చేస్తే పూర్తి అయిపోద్ది. 58 ఎకరాల్లో ఆదోని మెడికల్ కళాశాల బాగా బ్రహ్మాండంగా ఉంది. వెనుకబడ్డ ప్రాంతం అది, కర్ణాటక బోర్డర్ ప్రాంతం. చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కూడా వైద్యం లేక వాళ్ళు చెబుతూ ఉన్నారు నిన్నటి రోజున కర్నూలు వెళ్ళే లోపు చాలామంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయని. అంబులెన్స్లో ఎమ్మిగనూరు, ఆదోని ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కర్నూలు హెడ్ క్వార్టర్ పోవాలంటే మెరుగైన వైద్యం కోసం వెళ్ళాలంటే ఈ లోపే యాక్సిడెంట్లు అయినా, గర్భం దాల్చినటువంటి డెలివరీ కేసులైనా చాలా అంశాల్లో వాళ్ళకి ప్రమాదాలు జరిగాయని చెబుతున్నారు. వాళ్ళ కళ్ళ ముందే ప్రభుత్వ ఆసుపత్రి కనుక వస్తే, వైద్య విద్య వస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. అట్లాంటి కళాశాలని ఈ రోజున కిమ్స్ అనేటువంటి ఒక సంస్థకి బిడ్ రూపంలో దొరికిందని పేపర్లో వచ్చింది. మేము దానికి కిమ్స్ సంస్థ కూడా చెబుతా ఉన్నాం, మీరు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ఈ ప్రాంత ప్రయోజనాల దృష్ట్యా మీరు కూడా ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ అంశాలన్నిటికీ వ్యతిరేకంగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, సామాజిక ఉద్యమ సంస్థలు అందరినీ కలుపుకుని జనవరి 9వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కోసం ఒక సామూహిక దీక్షని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దీక్షలో అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం.